ఆలయ సమీపంలోని పలు హోటళ్లు లాడ్జీల చుట్టూ వరద నీరు చేరింది. జలాశయాలకు భారీగా వరద నీరు చేరడంతో ఎల్లంపల్లి ప్రాజెక్టు 40 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో విస్తారంగా కురుస్తున్న వర్షాలకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో గోదావరి ప్రాణహిత పెనుగంగ నదులు మాత్రం ఉప్పొంగి ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గోదావరి పరివాహక ప్రాంతాల్లో మాత్రం గోదావరి ఉధృత మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మనం చూడొచ్చు గోదావరి నది ఏ విధంగా ఉధృతంగా ప్రవహిస్తుందో చూడొచ్చు. ముఖ్యంగా బాసరా నుండి ఇటు చెన్నూరు వరకు కూడా గోదావరి పరివాహక ప్రాంతాలన్నిటి కూడా జలమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గత 3 రోజుల నుంచి కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా పెద్ద ఎత్తున వరద నీరు వచ్చే ప్రాజెక్టులు కూడా చేరుతున్న నేపథ్యంలో ప్రాజెక్టుల గేట్లు ఎత్తి కూడా దిగువ ప్రాంతానికి అయితే వదులుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటు ముఖ్యంగా ఎస్ఆర్ఎస్పి గేట్లు 39 గేట్లు ఎత్తి 4 లక్షల క్యూసెక్ల నీటిని దిగువ ప్రాంతానికి వదులుతున్నారు. అదేవిధంగా కడెం ప్రాజెక్టు సంబంధించి 3 గేట్లు ఎత్తి 8,000 క్యూసెక్ల నీటిని దిగువ ప్రాంతానికి వదులుతున్న నేపథ్యంలో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకి అయితే భారీగా వరద నీరు వచ్చి చేరుతా ఉంది. అంతేకాకుండా క్యాచ్మెంట్ ద్వారా కూడా 3 లక్షల మేర కూడా వరద నీరు వచ్చి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు చేరుతున్న నేపథ్యంలో 40 గేట్లను ఎత్తి 6,40,000 పైచీలకు క్యూసెక్ల నీటిని అయితే దిగువ ప్రాంతానికి అయితే వదులుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇదే విధంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కూడా మరో 2 రోజుల పాటు కూడా విస్తారంగా వర్షాలు ఉంటాయని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరిస్తున్నటువంటి నేపథ్యంలో కూడా ముఖ్యంగా 8 లక్షల క్యూసెక్ల నీటిని కూడా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి దిగువ ప్రాంతానికి అయితే వదులుతామని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా బతుకమ్మ వేడుకలకైతే అంతరాయం కలుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం ఇక్కడ గోదావరి మంచిర్యాలలోని గోదావరి నది ఒడ్డున ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు సమ్మక్క సారక్క గద్దెలు కూడా పూర్తిగా నీట మునిగినటువంటి పరిస్థితి కనిపించింది. అంతేకాకుండా ఇటు పుష్కర ఘాట్ కూడా పూర్తిగా నీట మునిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా గంట కూడా వరద ఉధృతి కూడా పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు పెద్ద ఎత్తున వరద నీరు వస్తున్నటువంటి నేపథ్యంలో వరద ఉధృతి కూడా ఎక్కువగా పెరుగుతున్న నేపథ్యంలో కూడా ముఖ్యంగా ఇంకా గేట్లను కూడా ఎత్తి దిగువ ప్రాంతానికి నీటిని వదిలే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఈ గోదావరి పరివాహక ప్రాంతాలు ఏవైతే ఉంటున్నాయో ఆ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి పంటలు అయితే నీట మునిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చాలా చోట్ల మాత్రం రైతులు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా చేతికొచ్చినటువంటి పంట కావచ్చు, వ్యవసాయ పనులకు వెళ్ళేటువంటి రైతులు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. ముఖ్యంగా గోదావరి పరివాహక ప్రాంతాల్లో మాత్రం లోతట్టు ప్రాంతాలు అయితే జలమయమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చెన్నూరుతో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా పంట పొలాలకు అదేవిధంగా పత్తి చేనులకు కూడా నీళ్లు వచ్చిన నేపథ్యంలో కూడా పంట నష్టం అయితే పెద్ద ఎత్తున జరిగిందని చెప్పేసి అయితే రైతులు వాపోతా ఉన్నారు. దేవి శరణ్ నవరాత్రి ఉత్సవాలు పక్క జరుగుతున్నప్పటికీ కూడా పెద్ద సంఖ్యలో భక్తులు అయితే బాసర రావడానికి ఆసక్తి చూపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తలేదు. ముఖ్యంగా బాసర పుష్కర ఘాటులో స్నానాలు ఆచరించడానికి అయితే అవకాశం లేకుండా పోయింది. ముఖ్యంగా పుష్కర ఘాటు కూడా పూర్తిగా నీట మునిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మాత్రం విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మాత్రం గోదావరి ప్రాణహిత పెనుగంగలో అయితే ఉధృతంగా ప్రవేశిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరో వారం రోజుల పాటు కూడా విస్తారంగా వర్షాలు ఉంటాయని చెప్పేసి అయితే వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న నేపథ్యంలో మాత్రం లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అయితే అధికారులు కోరుతా ఉన్నారు.